హల్లెలూయా. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి మనల్ని కూడా ఈరోజు విజ్ఞాపన ప్రార్థనకి దేవుడు నడిపించిన విధానం కొరకు ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, పరలోకమందున్న తండ్రి, ఆయన ఆది అంతములు లేనివాడా నీకు స్తోత్రములు, అల్ఫా ఒమేగానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రములు నా ప్రభా. నైనా నా తండ్రి, ముఖ్యంగా నా తండ్రి నైనా నా ప్రభ, మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకు వందనాలు నా తండ్రి. నా ప్రభ, మీరు నాతో ఉండండి నా ప్రభ, మీరు నాతో మాట్లాడండి నా ప్రభ. అయ్యా శిలువ చాటును మరుగుపరుచుకోనండి నా ప్రభ. నీ మాటలు నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభ నైనా నిర్లక్ష్యంతోటి కాక నా తండ్రి, ఆసక్తితోటి నా ప్రభా నైనా వారి యొక్క హృదయ నేత్రములను తెరవండి, నైనా వారి యొక్క చెవులను తెరవండి నా ప్రభా, నైనా వారి యొక్క హృదయాన్ని తెరవండి నా ప్రభా. నైనా నీ మాటలని నా ప్రభా జాగ్రత్తగా నా తండ్రి నైనా ఇక్కడికి ఎందుకు వచ్చామో నా ప్రభ, ఎంతో దూరాల నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని నా ప్రభ ఇక్కడికి ఎందుకు వచ్చామో అన్న ఉద్దేశం కలిగి నా ప్రభ నైనా బిడ్డలందరికీ కూడా నా ప్రభ నైనా వాక్యంలో విని నా ప్రభ నైనా స్థిరత్వమును దయచేయమని యేసు నామములో మీరు నాతో ఉండి నన్ను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన కదా. మరి ఈ విజ్ఞాపన ప్రార్థన అంటే మరి మనము ఒక్క విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. విజ్ఞాపన ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతలు వీటిలన్నిటి గురించి కూడా నేను ఇంతకుముందు కూడా నేను వివరించి ఉన్నాను. మరి విజ్ఞాపన ప్రార్థన అంటే మరి మొదటిగా ఆ యొక్క విషయాన్ని కానీ విన్నపాన్ని కానీ మనం ప్రార్థన చేయటాన్ని విజ్ఞాపన ప్రార్థన అని అంటారు. మరి అదే రీతిగా అయిపోయినాయా మీ మాటలన్నీ? మరి అదే రీతిగా విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి నేను చెప్పాను. సరే, విజ్ఞాపన ప్రార్థన అంటే మరలా నేను చెప్తున్నాను. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక విషయాన్ని లేదా ఒక విన్నపాన్ని లేదా ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంశం కొరకు మనం ఏదైతే ఈరోజు మరి ఏ అంశాలు అయితే కొత్తగా వచ్చి ఉంటున్నాయో ఆ అంశముల కొరకు మనం ప్రార్థన చేయటాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు. మరి అదే విజ్ఞాపన ప్రార్థనని మనము ప్రార్థించటం అంటే ఆ యొక్క అనుభవంలోనికి ఇంకా లోతుగా అనుభవంలోనికి వెళ్ళటం, అంతేకాకుండా మరి మన యొక్క తల్లడిల్లినటువంటి హృదయంతోటి ఎంతో భారము కలిగినటువంటి హృదయంతోటి, అంతేకాకుండా మన యొక్క హృదయాలు చాలా సార్లు మరి చాలా బరువుగా చూడండి. ఇప్పుడు ప్రసాద్ కుటుంబం చూసినట్లయితే మరి వాళ్ళ యొక్క హృదయాలు ఎంతో బరువుగా ఎంతో భారం కలిగి ఉంటున్నాయి. అంతేకాకుండా మరి సిస్టర్ ద్రాక్షవల్లి యొక్క మామగారి విషయంలో కానీ చూసినట్లయితే మరి క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతున్నారు. అలాంటి సమయాలలో మరి జ్యోతి ఇండియాకి వెళ్ళి ఉంటుంది వాళ్ళ భర్త గారి గురించి. అలాంటి విషయాలలో మనం ఏం చేస్తామంటే చాలా భారం కలిగి చాలా బరువు కలిగి మన యొక్క హృదయాలు మరి తల్లడిల్లి పోతూ ఉన్నప్పుడు మరి మన వెనీలా సిస్టర్ కూడా వాళ్ళ తమ్ముడు గురించి ఎంతో భారమైనటువంటి హృదయములతోటి ఉన్నప్పుడు మరి మనం ఏడుస్తూ ఉంటాము, కన్నీరు కారుస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి అలాంటి ప్రార్థన మరి మొర్ర అలాంటి ప్రార్థన మన యొక్క ఏడ్చి 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 మనం ఇంకా ఏడవటానికి కూడా ఓపిక లేదు, మరి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాము అనేసి ఆ యొక్క ప్రార్థనని మొర్ర పెట్టడం అని అంటాము. అర్థమైందా? హల్లెలూయా. యిర్మీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను చదవనా? టైం లేదు, మరి తొందర చదివితే బాగుంటుంది. యిర్మీయా రాసిన గ్రంథం 33:3లో ఏమంటుందంటే, నాకు మొర్ర పెట్టుము, అందరం చెప్తాము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమేన్.
చూడండి. మరి అంటే మొర్ర పెట్టటం అని అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, భారమైనటువంటి హృదయముతోటి మరి మనం ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళినప్పుడే మనకి ఆ యొక్క భారమైనటువంటి హృదయం అనేది మనకి అర్థమవుతూ ఉంటది. మరి అంతకుముందు కూడా మరి రాహేలమ్మ కూడా మరి ఆ యొక్క జబ్బుతో ఉన్నప్పుడు వారి ఎంత కుటుంబం అంతా కూడా కదిలించబడింది. వారి యొక్క హృదయం అంతా కూడా మరి భారముతోటి ఎంత తీవ్రంగా ప్రార్థించారో. మరి సుజాత వాళ్ళ మనమడుగు విషయం గురించి కూడా, కిడ్నీ గురించి కూడా మరి ఎంతో భారమైనటువంటి హృదయములతోటి మనం అందరం కూడా ప్రార్థించాము. అదే మొర్ర పెట్టడం అనమాట. మరి మొర్ర పెట్టడం అనగా ఏమిటి, ఎలా చెయ్యాలి అనేసి మనం కనుక చూసినట్లయితే ఎగ్జాంపుల్ హన్నా విషయంలో మనం చూసుకుందాము. హన్నా ఏం చేసింది? హన్నా మరి షిలోహు ఆలయానికి వెళ్ళింది. షిలోహు ఆలయానికి వెళ్ళి మరి తను ఎంతో దుఃఖాక్రాంతురాలై, ఎంతో మనోదుఃఖముతోటి మరి బహుగా ఏడ్చిందంట. మరి తను కూడా ఏడ్చి ఏడ్చి కనిగి తన యొక్క పెదవుల నుంచి మాటలేమీ రావటం లేదు. ఊరక పెదవుల మటుకే కదులుతూ ఉన్నాయంట. మరి అది చూసి మరి అక్కడ ఉన్నటువంటి ఏలీ భక్తుడు కూడా మరి మత్తురాలైంది అనేసి అక్కడంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చదువుకున్నట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మొర్ర పెట్టడం అనేది ఏ రీతిగా ఉంటది అని అంటే, హన్నా ఏడ్చింది, హన్నా దుఃఖాక్రాంతురాలైంది, హన్నా మనోదుఃఖముతోటి మరి ఆ యొక్క షిలోహు ఆలయానికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఏంటంటే మొర్ర పెట్టడం అనేది ఈ రీతిగా ఉండాలన్నమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను మళ్ళా. మరి అంటే అదే 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో ఉంటది. ఇక్కడ మరి దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే, దావీదు భక్తుడు 3వ దినమున సిక్లగు అనే ప్రాంతానికి వెళ్తాడనమాట. సిక్లగు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అమాలేకీలందరూ కూడా మరి ఆ యొక్క దక్షిణ దేశాన్ని, సిక్లగు ప్రాంతాన్ని మరి ఆ యొక్క ప్రాంతం మీద పడి మరి కొట్టి దాడి చేసి మరి అందులో ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా తగులబెడతారు. మరి తగులబెట్టిన తర్వాత కొంతమందిని మాత్రమే, గనులను కానీ అల్పులను కానీ మరి ఆ కొంతమందిని దావీదు యొక్క భార్యలని, దావీదు యొక్క కుమారులను, దావీదు యొక్క కుమార్తెలని వీళ్ళని చెరపట్టుకుని తీసుకొని వెళ్ళిపోతారనమాట. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అంతలో దావీదు తన జనులతోటి వచ్చినప్పుడు మరి అక్కడ ఏడుస్తాడంట, భారముతోటి ఏడుస్తాడంట. మరి తన యొక్క హృదయముతోటి ఎంతో భారభరితమైనటువంటి హృదయాన్ని మరి దేవుడికి అప్పచెప్పి మరి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటిని కూడా కాల్ చేస్తారు ఈ అమాలేకీలందరూ కూడా. మరి కాల్ చేసినప్పుడు దావీదు వచ్చి చూసినప్పుడు ఇదంతా కూడా మరి చూసినప్పుడు చాలా బరువుతోటి ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ ఏడవటానికి కూడా శక్తి లేకపోయిందనమాట. 30వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనపడుతుంది. అతను కాల్చబడి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచెను అనేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి అంటే అక్కడ ఏంటి అనంటే అక్కడ చెరలోనికి కొనిపోబడటం చూశారు కాబట్టి తను దావీదు భక్తుడు ఎంతో భయంకరంగా ఏడ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి మొర్ర పెట్టడం అనేది ఇదొక మొర్ర పెట్టడం అనమాట. మరి చూసినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఒకటి హన్నా అని చెప్పాను, ఇంకొకటి దావీదు భక్తుడు. వాళ్ళు మొర్ర పెట్టినట్టుగా మనకి గమనిస్తుంది అనమాట. చూడండి, దావీదు ఇదే రీతిగా మరి తన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి ప్రభువుని వేడుకుంటున్నాడు. ఇక్కడ మరి ప్రభు దగ్గర విచారణ చేస్తుంటున్నాడు. ప్రభువా నాకు ఉత్తరం ఇవ్వు ప్రభువా అనేసి ఇక్కడ మొర్ర పెట్టుకుంటున్నాడు అనమాట. మొర్ర పెట్టుకున్నప్పుడు మరి దేవుడు ఆలకించి అక్కడ జవాబును దయచేశాడు. మరి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మొర్రలు ఉంటున్నాయి. చూడండి, అన్ని రకాలైనటువంటి మొర్రలు కూడా దేవుడు వింటూ ఉన్నాడు. మరి ఆ వృద్ధుల మొర కానీ, లేకపోతే ఇక్కడ మరి అనాథల యొక్క మొర కానీ, బలహీనుల యొక్క మొర్ర కానీ, మరి తల్లిదండ్రులు లేనటువంటి మరి విధవరాళ్ల యొక్క మొర్ర కానీ, దిక్కులేనటువంటి వాళ్ళ యొక్క మొర్ర కానీ, ఇవన్నీ కూడా మరి ఎంతో మంది చెరసాలలో ఉంటున్నారు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల వాళ్ళు కూడా మొర్ర పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా మరి ఎంబసీలో కూడా ఎంతో
మంది ఉంటున్నారు. మరి నేను అక్కడ ఇంతకుముందు మినిస్ట్రీ చెరసాలలో వెళ్ళి ప్రిజన్ మినిస్ట్రీ చేశాను నేను. అంతేకాకుండా ఎంబసీలో దగ్గర కూడా వెళ్ళి నేను మినిస్ట్రీ చేశాను. వాళ్ళందరూ కూడా ఎంత భారమైనటువంటి హృదయాలతోటి, మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితములు. మరి చెరసాల్లో ఉన్నప్పుడు కొంతమంది తప్పులు చేయొచ్చు, కానీ వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్ష మరి వాళ్ళు అనుభవించారనమాట. ఆ సమయంలో వాళ్ళు ఎంతో మొర్ర పెట్టుకునే వాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు. కానీ అలాంటి మొర్రలన్నీ కూడా దేవుడు ఆలకించి మరి ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు నేను ఒక 4 మొర్రలను నేను వివరిస్తాను. ఆ 4 మొర్రలకు కూడా మరి దేవుడు ఏ రకమైనటువంటి జవాబులు ఇచ్చి ఉన్నాడో మనం తెలుసుకుందాము. మొదటిగా చూసుకున్నట్లయితే మరి మన బైబిల్లో చూసుకున్నట్లయితే రక్తము మొర్ర పెట్టిందంట. హల్లెలూయా. ఇక్కడ రక్తము మొర్ర పెట్టింది. మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో మనకు కనపడుతుంది. ఆదాము హవ్వలకి అమ్మ సునీత మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక రక్తము మొర్ర పెట్టుకుందనంట. మరి ఆ రక్తము ఏ రీతిగా మొర్ర పెట్టుకుంది అని అంటే కనుక, మరి ఆదాముకి అవ్వకి 2 కుమారులు. మరి పెద్ద కుమారుడు కయ్యూను, చిన్న కుమారుడు హేబేలు. ఈ సంగతి అంతా మనకు తెలుసు. మరి పెద్ద కుమారుడు చూసినట్లయితే కనుక కయ్యూను ఏం చేసేవాడంటే భూమిని సేద్యపరిచేవాడు, పొలాన్ని దున్నేవాడు అనమాట. మరి చిన్న కుమారుడు హేబేలు చూసినట్లయితే కనుక గొర్రెల కాపరై ఉంటున్నాడు, వేటగాడై ఉంటున్నాడు అనమాట. మరి ఈ యొక్క గొర్రెల మరి ఒకసారి మరి వాళ్ళిద్దరు కలిసి అర్పణను తీసుకొని వెళ్ళి ఉంటున్నారు. అర్పణను తీసుకుని వెళ్ళి ఉంటే దేవుడు మరి యొక్క చిన్నవారి యొక్క అర్పణని అంగీకరించినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మరి చిన్నవాడికి కోపం వచ్చింది. దేవుడు మరి పెద్దవానికి కోపం వచ్చింది. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు అనేసి కోపం వచ్చినప్పుడు మరి దేవుడికి అర్థమయ్యి దేవుడు దిగి వచ్చి అడుగుతూ ఉంటున్నాడు అనమాట. కయ్యేను, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే మరి తల ఎత్తుకోవా? నువ్వు వచ్చినటువంటి దారి సరిగ్గా లేదు. మరి ఈసారి నువ్వు ఇక్కడ హేబేలు వచ్చినటువంటి దారిలో నువ్వు రావాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఈ మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు కయ్యూను వినలేదు. మరి వాదులాటకి దిగి ఉంటున్నాడు. మరి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మరి చెవిని పెట్టలేదనమాట కయ్యూను. మరి తర్వాత మరి పొలంలో ఈ హేబేలు కనిపించినప్పుడు ఆ యొక్క కుట్ర, ఆ యొక్క కక్ష కయ్యను మనసులో పెట్టుకుని ఏం చేశాడంటే మరి ఆ యొక్క హేబేల్ని తన మీద పడి మరి చంపివేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, మరి ఆ యొక్క చంపివేశాడు. చంపనగానే మరి ఆ యొక్క రక్తము నేల మీద పడి ఆ రక్తము దేవునికి మొర్ర పెట్టింది అనమాట. మరి వచ్చినప్పుడు దేవుడు కయ్యను దగ్గరకు వచ్చాడు. కయ్యను దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు అడుగుతున్నాడు, కయ్యను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని అంటే కయ్యను ఏం చెప్తాడంటే, నాకు తెలీదు, తనకేమన్నా కావాలి వాడినా అనేసి మరి ఆ యొక్క కయ్యూను చెప్తాడనమాట. చూడు, నీ యొక్క తమ్ముని యొక్క స్వరము నాకు మొర్ర పెడుతుంది అనేసి దేవుడు కయ్యూనుతోటి చెప్తాడు. మరి ఇక్కడ లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది అనంటే నేను చెప్తాను. ఏముంది అనంటే అక్కడ దేహమునకు ప్రాణము రక్తం అనమాట. ఆ యొక్క రక్తం ఏంటి? మన యొక్క దేహానికి ప్రాణం లాంటిది అనమాట. ఆ రక్తంలో ఏముంది అనంటే ప్రాణం ఉన్నదనమాట. మరి అందుకని ఆ రక్తము మొర్ర పెడితే విని దేవుడే దిగి వచ్చాడు అనమాట. దేవుడు దిగి వచ్చి తీర్పు తీర్చడానికి దేవుడు దిగి వచ్చాడు. వెంటనే మరి దానికి మరి కయ్యూనికి మరి కావలసినటువంటి తను చేసినటువంటి ఆ యొక్క శిక్ష, మరి ఆ దోష శిక్షణ, ఆ యొక్క శాపము కయ్యూను పొందినట్లుగా మనకు తెలుస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే కయ్యూను తోటి, నీ చేతిలో నుండి తమ్ముని యొక్క రక్తము నేలకి ఒలికింది. ఆ రక్తము ఊరికే పోలేదు, ఆ రక్తము నాకు స్వరముగా మారి నాకు మొర్ర పెడుతుంది. చూడండి, ఆ రక్తము న్యాయము తీర్చమనేసి మొర్ర పెడుతుంది అనమాట. కనుక మనకి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చూడండి, నీ తమ్ముని యొక్క రక్తము చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచినటువంటి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినటువంటి వాడవవుతావు అనేసి దేవుడు అక్కడ దోష శిక్షణ చేసి వెంటనే మరి తనకి శపించినట్లుగా శాపము అనేసి ఇక్కడ మనకి
వాక్యం సెలవిస్తుంది. ఆ శాపముతోటి నువ్వు శపింపబడిన వాడవు అనేసి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ యొక్క శాపాన్ని కయ్యూను పొందినట్లుగా మనకు తెలుస్తుంది. అది ఏం శాపం అంటే, ఈ నేల మీద, ఏ యొక్క నేల మీద, ఏ భూమి మీద నీ యొక్క తమ్ముడిని రక్తము ఒలికించావో ఆ యొక్క రక్తము ఆ నేల మీద నువ్వు తిరుగుతూ దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు అనే శిక్ష మరి అతనికి పొందినట్లుగా మనం చూస్తున్నాము. అతనికి వెంటనే ఆ తీర్పు వచ్చి దేవుడు అక్కడికక్కడ మరి శాపాన్ని కయ్యూనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ రక్తము దేవుని దగ్గర మొర్ర పెట్టుకుందనమాట. మరి ఆ మొర్ర పెట్టగానే ఆ యొక్క స్వరము దేవుడు విని వచ్చి వెంటనే తీర్పు తీర్చినట్లుగా మనకి ఆదికాండము 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఈ వచనాలన్నీ కూడా మీరు చూసుకొని నిదానంగా చదువుకోవచ్చు. తర్వాత యోబు భక్తుడు కూడా ఈ యొక్క వాక్యం గురించి రాస్తూ ఉంటున్నాడు. రక్తం గురించి, రక్తము యొక్క మొర గురించి, మరి భూమి మీద ఒలికించినటువంటి రక్తము కప్పివేయపడదు అనేసి యోబు భక్తుడు చెప్తున్నాడు 16వ అధ్యాయం 18వ వచనంలో. అంటే రక్తము అక్కడ పడిన తర్వాత అది ఒలికించబడుతుంది, కానీ మరి అది మట్టికి కప్పివేయబడదు. ఆ స్వరము దేవుని దగ్గరికి మొర్ర పెడుతుంది అనేసి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆదిమ సంఘము నుండి మరి శిష్యులు ఎంతో భయంకరమైనటువంటి మరి హతసాక్షులుగా జీవించి ఉంటున్నారు. అంతేకాకుండా ఎంతో మంది మరి హింసించి ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి వారు నిరపరాధుల యొక్క రక్తము హతసాక్షులుగా మారి ఆ యొక్క రక్తాలన్నీ కూడా మరి దేవునికి మొర్రపెట్టినట్లుగా మనకి వాక్యంలో సెలవిస్తుంది. చూడండి, కొత్త నిబంధనలు చూసినట్లయితే స్టెఫెన్ ఏం చేశారు? అందరూ కూడా మరి రాళ్లతోటి కొట్టి చంపారు. ఆయన యొక్క రక్తము కూడా దేవుని దగ్గర మొర్రపెట్టుకుంది. అంతేకాకుండా నాబోతు యొక్క రక్తము మరి 1 రాజులు 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాబోతు యొక్క రక్తము మరి ఆహాబు పరిపాలనలో రాజుగా ఉన్నప్పుడు మరి తన యొక్క కోట దగ్గర మరి ఉన్నటువంటి ద్రాక్ష తోటని నాకు ఇవ్వు అనేసి ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. మరి ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అనేసి అతను అడిగినప్పుడు నాబోతు ఏమంటాడంటే, ఇది నా పిత్రార్జితము కనుక నేను ఇవ్వను అనేసి నిర్మోహమాటంగా చెప్పేస్తాడనమాట. ఆ కక్ష పెట్టుకొని మరి ఆహాబు ఏం చేస్తాడంటే, యెజబెల్ ఏం చేస్తుందంటే, మహాదుష్టురాలు బైబిల్లో సెలవిస్తుంది. ఆ దుష్టురాలు మరి ఒకలాంటి ఆలోచనలు మరి చెప్పి అందరినీ కూడా దొంగ సాక్ష్యాలు పెట్టించి మరి నాబోతును చంపించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క చంపిన దానికి వెంటనే తీర్పు ఏమి వచ్చిందంటే, ఆహాబు యొక్క రక్తాన్ని దేవుడు తీసుకొని ఉంటున్నాడు. మరి ఈ యొక్క నాబోతు రక్తము కూడా మరి ఈ రీతిగా మొర్ర పెట్టినట్లుగా మనకి కనిపిస్తుంది అనమాట. రక్తానికి కూడా స్వరం ఉంటది అనేసి మనం నేర్చుకున్నాము. అంటే రక్తము కూడా మొర్రపెట్టినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే తీర్పు వెంటనే వచ్చేసింది అనేసి మనకి తెలుస్తుంది అనమాట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రాల పట్టణం యొక్క మొర్ర మరి ఆదికాండము 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. చూడండి, ఆ యొక్క పట్టణాల మొర్ర బహు గొప్పదైందంట. మరి ఆ పట్టణాలలో ఎందుకని ఆ పట్టణాలు మరి బహు గొప్పదైంది అని అంటే, మరి ఆ పట్టణాల్లో జరుగుతున్నటువంటి మరి ఆ యొక్క పాపాలను బట్టి ఆ 2 దేశాలు, ఆ 2 పట్టణాలు కూడా మొర్ర పెడుతున్నాయంట. మరి ఆ పాపం ఏమిటంటే 19వ అధ్యాయం 4-5 వచనంలో మనకు కనపడుతుంది. అక్కడ లోతు దేవదూతలు మరి లోతు ఇంటికి వెళ్ళారు. ఆ లోతుని ఇంటిని మరి ఈ యొక్క మనుషులు అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చుట్టుముట్టేశారు. ఎవరంటే మరి అక్కడ పసిపిల్లలు మొదలుకొని, ఇక్కడ చూడండి 19వ అధ్యాయము 5వ వచనంలో ఉంటది. మరి అక్కడ సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లుని చుట్టుముట్టేశారు అనేసి వాక్యం సెలవిస్తుంది. చూడండి, బాలురు మొదలుకొని వృద్ధుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళని బయటికి పంపించండి, మేము అనుభవించాలా, వాళ్ళని వెలుపలికి తీసుకొని రండి అనేసి మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రండి అనేసి మరి
అక్కడ ఉన్నటువంటి లోతుతోటి చెప్తున్నాడు అనమాట. చూడండి ఎంత భయంకరమైనటువంటి ఆ పట్టణాల్లో మరి ఎంత భయంకరమైనటువంటి జనసంఖ్య ఉందో కదా. మరి అలాంటి అప్పుడు మరి పట్టణాలు ఈ యొక్క పాపం బహుగా ఎక్కువైపోతుంది. దేవా, ఈ పాపాన్ని గురించి నువ్వు త్వరగా వచ్చి ఈ యొక్క పట్టణానికి న్యాయం చెయ్యి అనేసి ఈ యొక్క పట్టణాలు కూడా మొర్ర పెడతాయంట. అంటే మనం చేసినటువంటి పాపాలు కావచ్చు, మనం చేసినటువంటి దోషాలు కావచ్చు, మనం చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, ఈ దేశానికంట బరువైపోతాయంట. మరి ఇవన్నీ కూడా మరి ఆ బరువుగా భారం అయిపోయి అవి మారిపోతాయంట. మరి మనం ఉన్నటువంటి ఊర్లైనా కావచ్చు, మనం ఉన్నటువంటి ప్రాంతాలైనా కావచ్చు, మనం ఉన్నటువంటి మరి ప్రదేశాలైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పాపాలు అన్నిటి కూడా బరువుతోటి భారముతోటి నిండిపోయి, ప్రభువా ఈ దేశాలకి మీరు వచ్చి న్యాయం చెయ్యండి, మీరు వచ్చి తీర్పు చెయ్యండి, నువ్వు త్వరగా రా, ఏదో ఒకటి చెయ్యి అనేసి పట్టణాలు కూడా మొర్ర పెడతాయంట. మరి ఆదికాండం 19:9 మనకు కనపడుతుంది. ఈ యొక్క పిల్లలు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మరి ఆ లోతు వచ్చినటువంటి వారితోటి నువ్వు బయటకు తీసుకొని రా అనేసి అడుగుతూ ఉంటున్నారు. ఆ లోతు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మరి వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు, మరి వాళ్ళు నా ఇంటికి అతిథులుగా వచ్చారు, మీరు వాళ్ళని అడగద్దు, మీకు కావాలి అని అంటే కనుక నా 2 కుమార్తెలను మీకు పంపించేస్తాను, కానీ వాళ్ళు అతిథులు, వారిని మట్టికి ఏమీ చేయొద్దు, వాళ్ళు పరదేశులుగా మరి వాళ్ళు నా ఇంటి గృహానికి గెస్ట్లుగా వచ్చారు, కాబట్టి మీరేం చేయొద్దు అనేసి అన్నప్పుడు ఈ యొక్క మనుషులందరూ ఏమంటున్నారంటే, నువ్వు పరదేశిగా వచ్చావు ఈ దేశానికి, నువ్వేంటి మాకు నీతులు చెప్తున్నావు, నువ్వేంటి మాకు ఏమన్నా తీర్పరివా అనేసి ఇంకా పైగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు అనమాట. మరి వాళ్ళ మీద ఇంక వీళ్ళనే నువ్వు పక్కకులే అనేసి పక్కకు నెట్టేసి వాళ్ళ మీద దొమ్మిగా పడిపోయి మరి లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేవదూతలు ఏం చేశారంటే మరి ఆ తలుపు వేసేసి వాళ్ళకి కనపడకుండా మరి కనుమబ్బు కలిగించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి మరి దేవుడు ఇక్కడంతా అబ్రహాముకి మనకు తెలుసు, అబ్రహాము మొర్ర పెట్టాడు, అయ్యా మరి కనీసము చివరి వచ్చేటప్పటికి 50 నుంచి 45 నుంచి 40 మరి దేవా మరి అబ్రహాముకి ఏమన్నా చెప్పకుండా నేను మానతానా అనేసి దేవుడు వచ్చి మరి ముందుగా అబ్రహాముకి చెప్పిన తర్వాత మరి ఆ సొదొమ పట్టణానికి ఈ యొక్క దూతలు వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. మేము ఎందుకు వచ్చామంటే సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాము అనేసి ఆ దూతలు చెప్తున్నారన్నమాట. మరి వెంటనే ఆ యొక్క దుమ్మిగా పడ్డటువంటి ఆ యొక్క మనుషులందరూ కూడా కనపడక మరి ఆ రాత్రి కొంచెం టైం ఇచ్చాడు లోతుకి, ఏమన్నా ఎవరైనా నీ వాళ్ళు నీ బంధువులు ఎవరైనా ఉంటే వారిని తొందరగా పిలిపించుకొని వచ్చేసి మరి వెళ్ళిపో అనంటే, కానీ లోతు ఆ యొక్క ఊరిని వదిలిపెట్టడానికి తడువు చేశాడంట. ఇక్కడ ఉంది 16వ అధ్యాయంలో 16వ వచనంలో, వాళ్ళిద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు లోతు మట్టికి తడువు చేశాను. అంటే ఏంటి, లోతుకి ఆ యొక్క ఊరి నుంచి బయటకు రావటం ఇష్టం లేక మరి తడువు చేస్తున్నాడు. వెంటనే ఆ దూతలు ఏం చేశారంటే బయటకు వచ్చేసి ఆయన చేతులు పట్టి లాగి బయటకు పంపించేసినట్లుగా వాళ్ళ కుటుంబాన్ని బయటికి పంపించేసి వెనక్కి తిరిగి చూడొద్దు అనేసి ఆ మాట చెప్పేసేటప్పటికి మరి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసినట్లుగా మనకి తెలుస్తుంది. వెంటనే మరి దానికి తీర్పు ఏమొచ్చిందంటే ఆకాశము నుండి గంధకం వచ్చేసి ఆకాశము మరి అగ్ని ఆకాశము నుండి మరి కురిపించి అక్కడ నాశనం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి మన యొక్క పట్టణాల గురించి మనమంట మరి ప్రార్థించాలంట. మరి 2వ దినవృత్తాంతంలో 7:14 మనకు కనిపిస్తుంది, మన యొక్క పాపాలు, మన యొక్క అన్యాయాలు, మన యొక్క అతిక్రమాలు ఒప్పుకొని మన దేశాన్ని స్వస్థపరిచయ్యా అనేసి మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మనం ఏ దేశంలో ఉంటామో మరి ఈ దేశంలో ఉంటున్నాము కాబట్టి మనం ఈ దేశం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని బాగుపరచు, మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమాలు, మా అన్యాయాలు, మా యొక్క కుళ్ళు కుట్ర కక్ష అన్నిటినీ కూడా తొలగించండి అయ్యా, మరి దేశానికి బరువుగా భారముగా ఉండకుండా మమ్మల్ని క్షమించయ్యా అనేసి మనం ప్రతి దినము కూడా మన యొక్క పట్టణం గురించి ప్రార్థించే విశ్వాసులుగా ఉండాలి. హల్లెలూయా.
దానికి సొదొమ పట్టణానికి వెంటనే దేవుడు తీర్పు ఇచ్చి మరి ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మూడో తీర్పు ఏంటంటే మరి ఇశ్రాయేలీలు పెట్టినటువంటి మొర. ఇక్కడ ఇశ్రాయేల్ మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి చాకిరి, మరి 430 సంవత్సరాలు మరి ఆ యొక్క చాకరీలో పనులు కష్టపడి ఎంతో పనులు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. వెట్టి చాకరీ చేస్తూ ఉంటున్నారు. ఫరో రాజు కింద, ఐగుప్తీయుల రాజు ఫరో రాజు కింద భయంకరమైనటువంటి సేవ మరి చేయించుకుంటా ఉన్నారు. ఎందుకు అనంటే మరి ఆ యొక్క ఇశ్రాయేలీల జనాభా 70 మందితోటి వచ్చినటువంటి యాకోబు ఎంతో విస్తరించిపోతున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీల యొక్క బహు సంతానము కలిగిన వారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారు ఉన్నటువంటి ప్రదేశం వారితోటే నిండిపోతుందంట. చూడండి, అత్యధికముగా ప్రబలిపోతుంది. మరి ఈ యొక్క ఐగుప్తీయులేమో తక్కువైపోతున్నారు, ఈ యొక్క ఇశ్రాయేలీల జనాభా సంఖ్య ఏమో పెరిగిపోతూ ఉంటున్నారు. వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళు ఏమన్నా వచ్చి మా మీద యుద్ధము చేస్తారేమో, వేరే శత్రువులతోటి కలిసి వీళ్ళు కూడా కలిసిపోతారేమో అనేసి వాళ్ళకి భయంకరమైనటువంటి భయం పట్టుకొని వీరిని అణగదొరకటం మొదలుపెట్టారు. వీరిని మరి బానిసలుగా చేసుకోవటం మొదలుపెట్టారు. మరి మరి వాళ్ళు వీళ్ళే ఐగుప్తీయులు ఎదురు తిరిగి ఇశ్రాయేలీల్ని మరి ఆ యొక్క బంధకాల్లో నుంచి వాళ్ళని వెళ్తూ ఉంటారు, వెళ్ళటానికి వాళ్ళు తోడ్పడుతున్నారనమాట. చూడండి, వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. మరి బక్క చిక్కినటువంటి శరీరములతోటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పనులు చేయించుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళంట పీతోము, రామశేష అనే పట్టణములను, అంటే ఏంటంటే ధాన్యాన్ని నిల్వ చేసుకునే పట్టణాలను వీళ్ళతోటి కట్టించుకున్నారు. అంతేకాకుండా మరి జిగటమంటి పనులు, మరి ఇటుకల పనులు, పొలం పనులు, ప్రతి పనులు కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కఠినముగా మరి ప్రవర్తించేవారు అనమాట. ఇలాంటి సమయములలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని వీళ్ళు మొర్ర పెడుతున్నారంట. దేవా, ఇంకా ఎన్నాళ్ళు మేము ఈ యొక్క సేవ చేయాలి, ఇంకా ఎంతకాలం మేము భరించాలి? మా యొక్క హృదయములు మరి మనోదుఃఖముతోటి మరి అల్లాడుతుంటేనే మా యొక్క భారము ఎక్కువైపోతుంది అనేసి మూలుగుతూ వారి యొక్క హృదయాలలో మూలుగుతున్నప్పుడు ఆ హృదయాలతోటి మరి మొర్ర పెట్టుకున్నారనమాట. వారి యొక్క మొర విని మరి దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తమ్మును కష్టపెట్టినటువంటి వారిని ఆ యొక్క మొర నాకు వినపడింది అనేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. చూడండి, కష్టపెట్టినటువంటి వారి యొక్క పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టినటువంటి మొర విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే ఇశ్రాయేలీయుల యొక్క మొర నిజముగా నా యొద్దకు చేరినది అనేసి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ ఏమంటారంటే మరి ఐగుప్తీయులు పెట్టుచున్నటువంటి హింస చూచాను అనేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమి చెప్తున్నాడంటే హింస అంటే వారిని హింసిస్తున్నారు భయంకరంగా అనేసి దేవుడు హింస అనేసి చెప్తూ ఉంటున్నాడు. చూడండి, మరి చాలా భయంకరమైనటువంటి 430 సంవత్సరములు వెట్టి చాకరీ చేయించుకొని బానిసలుగా మరి ఇటుకల పని కానీ మరి ఈ యొక్క ధాన్యాదుల కొట్లు అలాంటివన్నీ కూడా మరి కష్టమైనటువంటి పనులన్నీ కూడా వీళ్ళతోటి చేయించుకున్నప్పుడు మరి అప్పుడు దేవునికి మొర పెడితే దేవుడు దిగి వచ్చి అక్కడ న్యాయం జరిగిస్తూ ఉంటున్నాడు అనమాట. వారు చెప్పినటువంటి మొర నేను విన్నాను, వారు చేసినటువంటి మొర నేను ఆలకించాను, అప్పుడు నిశ్చయముగా నా దగ్గరికి చేరిందని చెప్తున్నాడు. మరి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించటానికి మరి మోషే దిగి వచ్చినట్లుగా మనకు సెలవిస్తుంది. మోషే వచ్చి మరి అక్కడ ఆ బంధకాల నుంచి కూడా విడిపించాడు, మనందరికీ కూడా తెలుసు. తర్వాత కూలివాని మొర, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూసుకుంటే ఆ యొక్క పనివాని యొక్క కూలి బిగపట్టిందనమాట. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే చాకరీలు పనులు చేయించుకుంటారు, కూలి పనులు చేయించుకుంటారు, వారి యొక్క శ్రమంతా వారి యొక్క కష్టమంతా
కూడా దోచుకొని వారికి మరి రుణాలు చెల్లించరు. ఉదయం నుంచి వాళ్ళు ఆశ పెట్టుకుంటూ ఉంటారు. పొలం పనులు కావచ్చు, మరి చాకరీలు, మరి అన్ని పనులు కూడా చేయించుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆశపడతారు, మరి సాయంత్రానికల్లా నేను కష్టపడిన దానికి నాకు నా డబ్బులు వస్తాయి కదా అనేసి వాళ్ళు ఆశపడ్డప్పుడు మరి వాళ్ళు ధనవంతులు ఏం చేస్తారంటే ఆ యొక్క కూలీని బిగపట్టేస్తారనమాట. పోనీ వాళ్ళు అన్ని కూడా సంపాదించుకొని మరి వాళ్ళు ఏమన్నా అనుభవిస్తారా? అనుభవించరు. కానీ దేవుని శాపం వారి మీదకు వస్తుంది. మరి అవన్నీ కూడా వృధాగా వెళ్ళిపోతాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా డబ్బుల్ని ఆ యొక్క ధనవంతులు బిగపట్టేస్తారనమాట. మరి అంటే కూలి వాని ఆ కూలి కూడా నేను సూర్యోదయము అస్తమించకముందే నేను వారి యొక్క కూలీని వారి చేతిలో పడాలి అనేసి ఇక్కడ వాక్యం ద్వితీయోపదేశకాండం 24:14 కనపడుతుంది మనకి. అంటే అదే రోజు వారికి ఇచ్చివేయాలి. సూర్యుడు అస్తమింపక మునిపే వారికి ఆ కూలి అప్పచెప్పేసేయాలి అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, కూలివాని యొక్క మొర కూడా మొర పెడుతుందంట. మరి అంటే బేదల పక్షాన దేవుడు ఉండే దేవుడు అనమాట. మరి వారి యొక్క మొరని దేవుడు ఆలకించే దేవుడు, వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడే తండ్రి అనమాట. చూడండి, ఎంతో మంది కూలి వాళ్ళకి అన్యాయంగా దోచుకున్నవారు కావచ్చు, లంచగొండలు మరి తీసుకున్నవారు కావచ్చు, దురాక్రమణగా మరి అన్ని కూడా మరి వాళ్ళు ఆస్వాదించుకోవచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు సంతోషంగా గడపరు వారి యొక్క కుటుంబ జీవితాలు కానీ వాళ్ళు కానీ. మరి ఇవేమన్నా వాళ్ళు మరి ఇవన్నీ శాపాలు వాళ్ళు తెచ్చుకుంటారనమాట. మరి ఇక్కడ కనుక బేదల పక్షాన దేవుడు విమోచకుడై ఉంటున్నాడు, బేదల పక్షాన దేవుడు బలవంతుడై దేవుడు ఉంటున్నాడు అనమాట. మరి ఆ కూలి కూడా మొర్ర పెడుతుంది అనేసి మనకు వాక్యం సేవిస్తుంది. చూడండి, పనివారి కేకలు మరి సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలోకి చొచ్చిందంట. చూడండి, ఈ యొక్క కూలి కూడా మరి యెహోవా యొక్క చెవులలోనికి చొచ్చింది కాబట్టి మరి ఆ కూలి కూడా మొర్ర పెట్టుతుందని మనము జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి ప్రియుల, మనమందరము కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ 4 మొర్రలు, రక్తము మొర్ర పెట్టింది, పట్టణాలు మొర్ర పెట్టాయి, మరి ఇశ్రాయేలు యొక్క వెట్టి చాకరీ మొర్ర పెట్టింది, మరి అంతేకాకుండా కూలి కూడా మొర్ర పెట్టింది అనేసి మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, నా ప్రభ నజరేడైన తండ్రివి, నా ప్రభ నీకు వందనాలు. నాయన మాతో మాట్లాడిన తండ్రివి నా ప్రభ. అవును నా తండ్రి, నా ప్రభ మొర్ర పెట్టడం అనే నాయనా నా తండ్రి ఆ యొక్క విషయాన్ని మీరు మాకు నేర్పించిన విధానం కొరకు నీకు స్తోత్రములు నా ప్రభ. అవును తండ్రి, రక్తం మొర్ర పెడుతుంది నా ప్రభ. నాయన రక్తానికి స్వరం ఉంటున్నది నా ప్రభ. అవును నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీతిమంతులు కావచ్చు నాయన నా ప్రభ, నిరపరాధులు కావచ్చు నా ప్రభ, ఎంతో మంది యొక్క రక్తాన్ని నా ప్రభా భూమి మీద ఒలికించినట్లుగా మాకు చూస్తున్నాం, మేము కనపడుతుంది నా ప్రభా. నైనా యొక్క రక్తము నా తండ్రి మొర్ర పెడుతుంది నా ప్రభా. నాయన ఆ మొర్రను మీరు వింటున్నారు నా ప్రభా. నాయన న్యాయం తీర్చండి మా పట్టణాలలో కూడా నా ప్రభా. నాయన మా యొక్క పాప భారం ఎక్కువైపోతుంది నా ప్రభా. నాయన ఈ దేశంలో నా ప్రభా, నాయన ఈ రోజులలో నా తండ్రి, నాయన పాపములు నా తండ్రి అధికమైపోతున్నాయి నా ప్రభా. ఎన్నో రకాల పాపములు కావచ్చు నా ప్రభా, అన్ని రకాల పాపములు నా తండ్రి మా పట్టణాలకు నా తండ్రి బరువుగా మారిపోతున్నాయి నా ప్రభా. నాయన మమ్మల్ని క్షమించండి నా ప్రభా. నాయన ఈ దేశాన్ని స్వస్థపరచండి నా ప్రభా. మాతో ఉండండి నా ప్రభా. మా మొరలను ఆలకించండి నా ప్రభా. నాయన దేవానికి స్తోత్రములు. ఇశ్రాయేలీల మొరను మీరు ఆలకించారు, వారి చేత వెట్టి చాకరీలు చేయించుకుంటున్నారు నాయన. వారి సంఖ్య ఎక్కువైపోతుందని వాళ్ళు నా తండ్రి నాయన ఎక్కడ మా మీద తిరుగుబడతారో అని అనేసి నా ప్రభా వీరిని అణగతొరక్కటం మొదలు పెట్టారు నా ప్రభా. నాయన నా తండ్రి నా ప్రభా, వారి మొరలను మీరు ఆలకించి మోషేని పంపారు నా ప్రభా. నాయన మోషేని పంపి న్యాయం తీర్చినందులకు నీకు వందనములు. నాయన కూలి నా తండ్రి మొర పెడుతుంది నా ప్రభా. నాయన కూలి నా తండ్రి నా ప్రభా. నాయన నా తండ్రి ఆ కూలి వాని మొర నా ప్రభా. ఎవరైనా ధనవంతులు ఇవ్వకపోతే నా ప్రభా నాయన కూలి మొర పెడుతుందని చెప్పారు. నాయన మాతో మాట్లాడారు నా ప్రభా. అవును నా తండ్రి నా ప్రభా, ఎవరి కష్టార్జితం వారికి అప్పచెప్పాలి నా తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మరొకసారి జ్ఞాపకం చేయించినందుకు, నాయన మీరు మాట్లాడినందుకు నా ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి మాతో ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించిన గాక.